ఈ మిల్లెట్ పొంగల్ సేమ్ రైస్ పొంగల్ లానే ఉంటుంది. ఇది వచ్చేసి కోడో మిల్లెట్తో చేశాను. తెలుగులో అరికెలు అంటారనమాట. అండ్ నేను 1:1 రేషియో తీసుకున్నాను. మిల్లెట్స్ ఇంకా పెసరపప్పు. మిల్లెట్స్ వచ్చేసి ఎప్పుడు 4 అవర్స్ మినిమం సోక్ చేయాలన్నమాట. బట్ ఈరోజు నేను మర్చిపోయాను సోక్ చేయడం. కోడో మిల్లెట్ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఒక 1 అవర్ అలా సరిపోతుంది. నేనైతే 1 అవర్ సోక్ చేసుకున్నాను. అండ్ ఈ పెసరపప్పు వచ్చేసి కొంచెం డ్రై రోస్ట్ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్. మీకు టైం లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా 1:1 రేషియోలో తీసుకొని ఒక 1-2 అవర్స్ సోక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. నేను 1 అవర్ ముందు సోక్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ప్రెషర్ కుక్ చేస్తాను అనమాట. సో నేను 1/2 కప్ మిల్లెట్స్, 1/2 కప్ పెసరపప్పు. సో కంప్లీట్ 1 కప్ కాబట్టి నేను దానికి 3 కప్స్ వాటర్ యూజ్ చేశాను. అండ్ ఇలా వచ్చిందనమాట కన్సిస్టెన్సీ ఆఫ్టర్ 3 విజిల్స్. నాకు రన్నీ కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టం పొంగల్. సో నేను ఇంకొక 1 కప్ యాడ్ చేశాను. 4 కప్స్ ముందే యాడ్ చేయొచ్చు. బట్ నేను ప్రెషర్ కుక్ అయినప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుందని చెప్పేసి నేను ఓన్లీ 3నే యాడ్ చేశాను. ఫైనల్లీ తాలింపు పెట్టేసుకోవడం. తాలింపుకి కావాల్సిన వచ్చేసి చిల్లీస్. నేను ఇక్కడ గీ యూస్ చేస్తున్నాను. అండ్ మిరియాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కరివేపాకు ఆల్సో జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు, జింజర్, జీలకర్ర ఇవి ఏం లేవు. సో ఇలా వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం గీ ఎక్కువ వేసాను అనమాట. వీడియోలో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. గీ కొంచెం తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అండ్ దీనికి కాంబినేషన్గా నేను పీనట్ చట్నీ చేశాను. పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. బట్ కొంచెం చట్నీ ఉంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది అని చెప్పేసి నేను చట్నీ కూడా చేసేసాను. సో ఈ హెల్దీ మిల్లెట్ పొంగల్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్.